విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జేజేలు పలుకుతూ పూలవర్షం కురిపించారు. సాగర నగరం వేదికగా ప్రధాని మోదీ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఆద్యంతం జనసందోహం మధ్య సాగింది. తూర్పు నౌకాదళ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోదీ చేరుకోగానే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, పలువురు మంత్రివర్గ సహచరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించే సిరిపురం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా సిద్దం చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ఎక్కి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, భాజపా రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రజలకు అభివాదం చేశారు. అగ్రనేతల్ని తిలకించేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. యువత, మహిళలు సెల్ఫోన్లో ఫోటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. మోదీ మోదీ, సీబీఎన్, పవన్ అనే నినాదాలు, యువత ఈలలు, కేకలతో, 3 పార్టీల కార్యకర్తల కేరింతలతో రోడ్ షో జరిగిన ప్రాంతమంతా మారుమోగింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణం వరకు కిలోమీటరు దూరానికి రోడ్ షోకు గంట పట్టింది. రోడ్ షో అనంతరం వాహనం సభాస్థలి మధ్య నుంచి వెళ్లగా మోదీ అందరికీ అభివాదం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని వర్చువల్ విధానంలో 2 లక్షల కోట్లకు పైగా పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి వద్ద 1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో 2,193 కోట్లతో క్రిస్ సిటీ, విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వేదికపై ఉన్న కూటమి నేతలతో ప్రధాని ముచ్చటించారు. అనంతరం విశాఖ పర్యటనపై ఎక్స్లో మోదీ పోస్ట్ పెట్టారు. రోడ్ షో అద్భుతంగా సాగిందన్నారు. నారీ, యువశక్తి పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.